సాయి కుమార్ సార్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నా తోటి నెట్వర్క్ లీడర్స్‌కి అందరికీ కూడా ఈరోజు జూమ్ మీటింగ్‌కి వచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం మార్నింగ్ ఈ విధంగా కలుసుకొని ఒక మంచి సబ్జెక్ట్ గురించి, ప్లాన్ గురించి డిస్కస్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మన ఎండీ గారైన డాక్టర్ ఆనంద్ టి. లవానీ గారికి మన జూమ్ తరపుని హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందామండి. అలాగే మనం నెట్వర్క్ ఎందుకు చెయ్యాలి? మనం ఈ బిజినెసే ఎందుకు చేయాలి? మనం ఎందుకు అదర్ బిజినెస్ చేయకూడదు అంటే, మనం ఏ బిజినెస్‌నైనా చేసుకోవచ్చండి. ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ పెట్టాలి అంటే, బిజినెస్ చెయ్యాలి అంటే, మన ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. ఇన్వెస్ట్‌మెంటు మనం రూ. 100 పెడితే రూ. 10 మనకి లాభమొస్తది. రూ. 1,00,000 పెడితే రూ. 1,000 లాభమొస్తది. 10,00,000 పెడితే 10,000 లాభమొస్తది. రూ. 1,00,00,000 పెడితే లక్షల్లో లాభాలొస్తాయి. ఈ లాభాల గురించి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. మనం ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి షాప్ పెట్టాలనుకుంటున్నామో, ఏ షాప్ అయితే పెట్టాలనుకుంటున్నామో, ఆ షాప్‌కి తగ్గట్టుగా మన దగ్గర ఇన్‌కమ్ ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. రూ. 1,00,00,000 పెట్టాలి. ఈరోజు ఒక కిల్లీ షాప్ పెట్టాలన్నా మినిమమ్ రూ. 1,00,000 లేనిది ఒక చిన్న కిల్లీ షాప్ కూడా పెట్టలేం. ఒక టీ స్టాల్ పెట్టాలన్నా మన దగ్గర అంత ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. ఒక షాప్ రెంట్‌కే మనం రూ. 1,00,000 అడ్వాన్స్ ఇచ్చి ఆ సెంటర్‌లో మనం తీసుకోవటానికి ఇన్వెస్ట్ చేయవలసొస్తది. ఈ విధంగా ఫస్ట్ మన దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. ఇన్వెస్ట్‌మెంటు ఉంటే సరిపోతుందండి మన వ్యాపారం చేయటానికి? సరిపోదు. ఇన్వెస్ట్‌మెంట్ తర్వాత మనకి ఒక సెంటర్ ఉండాలి. అది ఏ సెంటర్‌లో పెడితే మనకి లాభాలొస్తాయి? ఏ సెంటర్‌లో పెడితే మనకి నష్టాలొస్తాయన్నది ఒక ఆలోచనించుకో చేసుకొని, మనం పెట్టే బిజినెసు ఒక మెయిన్ రోడ్‌లోని ఒక 100 మంది తిరిగే ఒక కూడలిలోనే పెడితేనే కానీ మనకి లాభాలు రావు. అంటే మన దగ్గర డబ్బుంటే సరిపోదు. డబ్బుతో పాటు ఒక మంచి సెంటర్ ఉండాలి. సెంటర్ ఉంది. మంచి సెంటర్ దొరికింది. ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. మనం ఏ బిజినెస్ చెయ్యాలో దాని మీద కూడా మనకి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఫస్ట్ మనకి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. మనకి మంచి బట్టల షాప్ పెట్టాలి అని అనుకున్నాం. మనం హోటల్ పెడితే వస్తదండి? మన హోటల్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. క్లాత్ షాప్ పెడితే లాభాలొస్తాయా? మనకు తెలీదు. ఈ విధంగా మనం ఏదైతే వ్యాపారం చేయాలనుకుంటున్నామో దాని మీద మనకి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు మనకి దగ్గర డబ్బుంది. సెంటర్ దొరికింది. ఎక్స్‌పీరియన్స్ కూడా మనకుంది. వ్యాపారం పెట్టేయగలమండి? పెట్టలేం. మళ్ళీ మనం దీని గురించి మనం లైసెన్స్‌కి అప్లై చేసుకోవాలి. గవర్నమెంట్ వారు మనకి లైసెన్స్ ఇవ్వాలి. లైసెన్స్ ఇచ్చారిప్పుడు. లైసెన్స్ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక మంచి విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లో మనకి మంచి షాప్ దొరికింది. మనం బిజినెస్ చేసుకుంటున్నాం. తర్వాత అక్కడి నుంచి మన బిజినెస్ డెవలప్ అయిన తర్వాత భవానీపురంలో మళ్ళీ మంచి షాప్ దొరుకుతుంది. అక్కడ పెడదామంటే ఈ లైసెన్స్‌తో అక్కడ బిజినెస్ చేసుకోవచ్చండి? చేసుకోలేం. అక్కడ కూడా మనకి లైసెన్స్ కావాలి. అక్కడ షాప్ పెట్టాలన్నా మనకి లైసెన్స్ కావాలి. ఎన్ని షాపులు పెట్టాలంటే అన్ని లైసెన్సులు కావాలి. ఇప్పుడు మన దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. మంచి సెంటర్ దొరికింది. మనకున్న ఎక్స్‌పీరియన్స్ సూపర్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మనకి బిజినెస్ చేసుకోవటానికి కూడా గవర్నమెంట్ వారు లైసెన్స్ ఇచ్చారు. ఇప్పుడు షాపు ఓపెన్ చేసాం. షాపు ఓపెన్ చేసిన తర్వాత మనం మార్నింగ్ 9:00 షాపు తెరవాలంటే మనం ఎన్ని గంటలకు బయలుదేరుతామండి? ఇంటి దగ్గర 8 గంటలకి. ఎందుకంటే మనం బెంజ్ సర్కిల్‌లో మన ఇల్లు ఉండదు కదండీ! ఎక్కడో ఉంటది. అక్కడి నుంచి షాప్‌కి రావాలంటే మనం 8:00కి బయలుదేరుతాం. ఈ రోజున్న ట్రాఫిక్‌కి ఒక 5, 6 కిలోమీటర్ల దూరంలో మన ఇల్లుంటే, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 అవర్ పడతది. కాబట్టి 8:00కి బయలుదేరుతాం. 8:00కి బయలుదేరాలంటే మనం ఎన్ని గంటలకు లెగిస్తామండి? 6:00కే లెగిసిపోతాం. ఈ విధంగా మన దినచర్య స్టార్ట్ అయితే 9 గంటలకి స్టార్ట్ చేస్తే ఓపెన్ చేసి
అందరూ వచ్చి క్లీన్ చేసి మళ్ళీ మన బిజినెస్ స్టార్ట్ చేయడానికి 10 గంటలు పడతది. అంటే 10 గంటలకి మనం వ్యాపారం స్టార్ట్ చేస్తే, రాత్రి మళ్ళీ 9:00కి క్లోజ్ చేసినా, అన్నీ చూసుకొని క్లోజ్ చేసి డోర్ కిందకి దింపేటప్పటికి 10 అవుద్ది. అంటే 9-9 12 అవర్స్. దగ్గర దగ్గర మనం ఎన్ని గంటలు పని చేస్తున్నామండి? ఇంటి దగ్గర నుంచి బయలుదేరి దగ్గర నుంచి మళ్ళీ ఇంటికెళ్ళేటప్పటికి 14 అవర్స్, 15 అవర్స్ ఇక్కడ ఈ షాప్ మీద మనం వర్క్ చేస్తున్నాం. వర్క్ చేసిన తర్వాత డైలీ 14 అవర్స్ వర్క్ చేస్తున్నాం. లాభాలొస్తున్నాయా? నష్టాలొస్తున్నాయా? అని మార్చి నెలలో మనం లెక్కలేసుకునేటప్పటికి లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. ప్రతి బిజినెస్‌లోని లాభాలే వస్తాయని గ్యారంటీ లేదు. నష్టాలు వస్తాయని గ్యారంటీ లేదు. లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. ఈ విధంగా ఇంత టెన్షన్‌గా మనం బిజినెస్ చేసుకోవాలి. ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేటప్పటికి. ఈ ట్రెడిషనల్ మార్కెటింగు మనం చేసుకునేటప్పుడు ఇంత టెన్షన్ పడాలి. అమౌంట్ పెట్టి ఇంత టెన్షన్ పడాలి. అదే నెట్వర్క్ మార్కెటింగ్‌కొచ్చాం. మనం ఎన్ని వ్యాపారాలు చేసుకొని, అక్కడ ఆ వ్యాపారం చేస్తుంటే రెండో వ్యాపారం చేయటానికుండదు. రెండో ఉద్యోగం చేయటానికుండదు. కానీ మనం నెట్వర్క్ మార్కెటింగ్‌లో డైలీ మనం పని చేసేటప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఏ ఉద్యోగమైనా చేయొచ్చు. ఏ వ్యాపారమైనా చేయొచ్చు. మనం నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇన్వెస్ట్‌మెంట్ కావాలి అంటే ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదు. మన వ్యాపారానికి నెట్వర్క్‌కి ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదు. నెక్స్ట్ సెంటర్ కావాలంటే సెంటర్ అవసరం లేదు. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ అవసరం అంటే ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ మనకి ఈ షాప్ ఇక్కడే పెట్టాం. రెండో షాప్ అక్కడ పెట్టడానికి లైసెన్స్ కావాలంటే లైసెన్స్ అవసరం లేదు. నేను రాజమండ్రిలో ఉన్నాను. నాకు కడపలో టీముంది. పార్వతీపురంలో టీముంది. బొబ్బిలిలో టీముంది. చిత్తూరులో టీముంది. ఈ విధంగా ప్రతి చోట మనకి టీములున్నాయి. ఆఖరికి స్టేట్ కాని స్టేటు నాది ఆంధ్ర అయితే సు చ మన ప్రతాప్ సార్‌ది మద్రాస్. అంటే చెన్నైలో కూడా నాకు టీముంది. ఈ విధంగా మనం ఎక్కడైనా మనం టీమ్స్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి సెంట్రల్‌తో పని లేదు. అలాగే మనకి లాభాలొస్తాయా? నష్టాలొస్తాయా? అంటే లాభాలు తప్ప నష్టాలు ప్రసక్తే లేదు. అంటే మన నెట్‌వర్కు ఎంత వరకు ఎంతంటే చూసుకోండి. మనం 14 అవర్స్, 15 అవర్స్ వర్క్ చేయాలంటే చెయ్యవసరం లేదు. మనం ఉన్న చోట నుంచే మనం బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. డైలీ 1 అవర్, 2 అవర్స్ వర్క్ చేసుకుంటే చాలు. 4 అవర్స్ మాక్సిమం వర్క్ చేసుకుంటే కోటీశ్వరుడయిపోతాం మనం. ఈ విధంగా మనం పెట్టుబడి లేని వ్యాపారం ఏదైనా ఉందంటే, జీరో నుంచి హీరోగా వెదగటానికి వ్యాపారం ఏదైనా ఉందంటే, అది ఒక నెట్వర్క్ మాత్రమే. ఈ నెట్వర్క్‌ని మనం ట్యూన్ చేసుకోవాలి. నెట్వర్క్స్ చాలా ఉంటాయి. మన మన దేశంలో లక్షల కొలది నెట్వర్క్‌లున్నాయి. ఈ రోజుకి ఒక 20, 30 నెట్వర్క్‌లు పుడతున్నాయి కొత్తగా కూడా. అవి కనుమరుగవుతున్నాయి. ఈ నెట్వర్క్‌ని కూడా మనం ట్యూన్ చేసుకొని, ఒక మంచి నెట్వర్క్ ఏదన్నది మనం ట్యూన్ చేసుకొని, మనం బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే, మనం చాలా అద్భుతంగా ఇందులో రాణిస్తామనమాటండి. అలాంటి మంచి బిజినెస్ ఏదైనా ఉంది అంటే, మన కింగ్స్ బజార్ ఒక్కటే మాత్రమే అని నేను చెప్పగలనండి. ఎందుకంటే, ప్రతి ఒక్కరు కూడా ఏ బిజినెస్ చేస్తే అదే గొప్పదని చెప్పుకుంటాం. హ్యూమన్ మెంటాలిటీ అలాంటిది. నేను ఊబలో దిగుతుంటే నాతో పాటు ఒక ఇద్దరిని దింపటానికి ప్రయత్నిస్తాను తప్ప, నేను ఊబలో దిగుతున్నాను మీరు దిక్కండి అని మాత్రం అనను. నేను ఒక రియల్ ఎస్టేట్‌లో ఒక సైటు ఎక్కడో ఓహ్, ఒక నా నా ఏరియా నుంచి ఒక 500 కిలోమీటర్ల అవతల అడవిలోని ఎప్పుడో మా పిల్లలకి లక్షలు, కోట్లు వస్తాయని ఎవరైనా చెప్పి నేను కొన్నాననుకోండి. నేను ఒక్కడినే ఎళ్ళనండి. నాతో పాటు నా పక్కనున్న నా ఫ్రెండ్స్‌ని, నా నా బంధువులను ఎవరో ఒక 10 మందిని అక్కడ దింపుతాను. ఎందుకంటే నాతో పాటు బాగుపడితే ఆళ్ళు బాగుపడాలి. నాతో పాటు చెడిపోతే వాళ్ళు చెడిపోవాలి. ఇలా ఉంటదండి. హ్యూమన్ మెంటాలిటీ అలాగుంటది. కాబట్టి ఎవరు ఏది చేస్తే అదే గొప్పని చెప్తారు. ఉదాహరణకి నేను నేను అడుగుతాను. మీరు కూడా ఎవరినైనా అడగొచ్చు. సార్ నేనొక టీవీ కొనాలనుకుంటున్నాను. నేను ఏ టీవీ కొననండి. మంచి ఒక టీవీ గురించి నాకు ఒక సలహా ఇవ్వండి అని మనం ఆయన్నడిగితే ఆయన ఏ టీవీ ఇంట్లో వాడుతున్నారో అదే పేరు చెప్తారు తప్ప రెండో టీవీ పేరు చెప్పరండి.
నేను పానాసోనిక్ వాడుతున్నాననుకోండి, పానాసోనికే చెప్తాను. సోనీ వాడుతున్నాననుకోండి, సోనీ టీవీయే చెప్తున్నాను. అదే ఎల్‌జీ వాడుతుంటే, ఎల్‌జీ సూపర్ అని జెప్తాను. నేను 5 సంవత్సరాలయిందండి కొని, ఒక రిపేర్ కూడా లేదు. చాలా బాగొస్తుందని ఎల్‌జీ గురించి చెప్తాను. అంటే ఏంటి, మనం ఏదైతే వాడుతున్నామో, అదే బిజినెస్ గురించి చెప్తారు తప్ప, మంచి, చెడ్డ అన్నది ఆలోచించలేము. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మనకు మనం ఆలోచించుకోవాలి. డాలర్స్ మీద మనకి బిజినెస్‌లొస్తున్నాయి. చాలా బిజినెస్‌లొస్తున్నాయి. తెచ్చిన లీడరు, తీసుకొచ్చిన ఒక లీడర్‌ని మనం అడిగితే, ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాలుంటదంటే, 2 సంవత్సరాల గ్యారంటీ. తెచ్చిన రోజే చెప్పేస్తాడు. 2 ఇయర్స్ గ్యారంటీ అని. మూడో సంవత్సరం మరి ఇప్పుడు 2 సంవత్సరాలు మనం కష్టపడిన కష్టం, మనం పెట్టుబడిన పెట్టుబడి అంతా ఏమైపోద్దంటే ఆవిరైపోద్ది. ఇలాగా ఎంతో మంది మన సోదరులు, మన నెట్‌వర్క్ లీడర్సు రోడ్డున పడ్డవాళ్ళున్నారండి. మనందరికీ తెలుసు. 2 సంవత్సరాల గ్యారంటీ అన్న కంపెనీని మనమేం చేస్తామండి? మనం కమ్యూనిటీ గురించొచ్చింది. కొత్త కంపెనీ వస్తది. సూపర్ కంపెనీ. మన కమ్యూనిటీ గురించొచ్చింది. కమ్యూనిటీ ఒక 1,00,000 మంది అవ్వగానే మనం ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తాము. అక్కడి నుంచి టాపు మన కాయిను డాలరు సూపర్ డూపర్ అంటారు. అది చూస్తే కమ్యూనిటీ నెట్‌వర్క్ కమ్యూనిటీ గురించొచ్చినోడు ఎంతకాలం ఉంటారు సార్? కాయిన్స్ ఏంటి సార్ మనకి? ఆకాశంలో నక్షత్రాలు కనపడతాయి. మన సెల్‌లో కాయిన్స్ కనపడతాయి తప్ప అదెందుకు పనిచేయదండి. ఎప్పుడో రిలీజ్ అయిన బిట్ కాయిన్ చెప్పుకొని ఇప్పుడు ఎన్నో కాయిన్స్ పుట్టుకొచ్చినియి. అవునా? కాదా అంటారా? ఎన్నో కాయిన్స్ పుట్టుకొచ్చినియి. అవన్నీ ఇప్పుడు ఉన్నాయా సార్? ఒక్కసారి ఆలోచించండి. ఇలాగా మనకి ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఎన్నో కథలు చెప్తుంటారు మన సీనియర్స్. అవన్నీ కూడా నమ్మకండి. నేను చెప్పేది ఒక్కటే. మనం కూడా ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. మన దాంట్లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. దాని ఇన్వెస్ట్‌మెంట్‌కి మనకెలా ఇస్తున్నారు అమౌంటు అన్నదొక్కసారి ఆలోచించండి. అక్కడ మనం ఆర్‌ఓఐ ఎలా ఇస్తున్నారంటే, మనం పెట్టిబడిన పెట్టుబడి షేర్స్ మార్కెట్‌లో పెట్టి, షేర్ మార్కెట్‌లో మనకి డెవలప్ అయ్యి, ఆ కాయిన్స్ డెవలప్ అయ్యి, లేతే ఆళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్‌లు డెవలప్ అయ్యి, అలా చేస్తే దాని మీద వచ్చిన ప్రాఫిట్ మనకిస్తున్నారు. కానీ ఇక్కడ మన మనకి ఏ విధంగా ఇస్తున్నారన్నది మనం కాన్సెప్ట్ ప్రెజెంటేషన్‌లో మనం చెప్పుకుందాం. ఆ విధంగా మనకి ప్రాఫిట్స్ మనకిస్తున్నారు కాబట్టి, మనం ఇలాగ మంచి, చెడ్డ ఆలోచించుకొని ఒక మంచి బిజినెస్‌ని మనం ట్యూన్ చేసుకోవాలి. అలాగే హెల్త్ ప్రొడక్ట్‌లున్నాయి. హెల్త్ ప్రొడక్ట్‌లొచ్చేటప్పటికి నేను కూడా హెల్త్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను. అలాగా మంచి, మంచి లీడర్సు కాన్సెప్ట్‌లు స్టార్ట్ చేస్తున్నారు. ఎలా స్టార్ట్ చేస్తున్నారంటే ఎక్స్‌పీరియన్స్‌తో స్టార్ట్ చేస్తున్నారు. నేను కూడా కొన్ని ఎక్స్‌పీరియన్స్‌లు మీకు చెప్తాను. మనం రాజస్థాన్ వెళ్లి, రాజస్థాన్ వెళ్లి ఒక్క 5,00,000 పెట్టుబడి పెడితే, 5,00,000 పెట్టుబడి పెడితే దగ్గర దగ్గర 50,00,000 ప్రొడక్ట్ మన పేరు మీద ఇచ్చేస్తారు. 5,00,000కి 50,00,000 ప్రొడక్ట్ మన పేరు మీద ఇస్తారు. మనం ఏ కంపెనీ పెట్టుకుంటున్నాం, మన కంపెనీ పేరు మీద ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. దాంట్లో ఏ ప్రొడక్ట్ ఉందో తెలీదు. మనకి 250కి దొరికిన మనకి ఇప్పుడు ఈ రోజుల్లో బ్రహ్మాండంగా స్టెమ్ సెల్ అనేది వస్తుంది. రూ. 250కి ఒక ప్యాకెట్ తయారు చేసి, అందులో ఒరిజినల్ స్టెమ్ సెల్ దొరుకుతుందో లేదో తెలీదు కానీ, గ్లూకోజ్ పౌడర్‌తో కలిపినటువంటి ప్రొడక్ట్ మనకు దొరుకుతుంది. దానితో పాటు మనకి మంచి ఇన్వెస్ట్‌మెంట్‌కి డబ్బులిస్తున్నాం అని చెప్పి కొన్ని కంపెనీలొచ్చి, పని చెయ్యని స్టెమ్ సెల్ కొన్ని వందల కోట్లు తీసుకెళ్ళిపోయిందండి. ఇలా ఎంతో ఫ్రాడ్‌లు చేస్తున్న కంపెనీలున్నాయి. ఈ విధంగా ప్రొడక్ట్ బేస్ కూడా 5,00,000 పడితే మనకి 50,00,000 ప్రొడక్ట్ ఇచ్చేస్తారు. దాంట్లో గడ్డి పౌడర్ ఉందో తెలీదు, ఏ ఆకు పౌడర్ ఉందో తెలీదు, ఏ ఓహ్! జ్యూస్ ఇవన్నీ ఉందో ఇస్తాంటారు. తెలీదు, బెల్లం పౌడర్ ఉందో ఆ! తెలీదు. ఈ విధంగా ఆ! సార్ ఎవరు మాట్లాడుతున్నారు? మ్యూట్ చేసుకోండి సార్ దయచేసి. ఈ విధంగా మనకి ప్రొడక్ట్ కూడా మనకి ఈ విధంగా మనకి వస్తుందండి. కాబట్టి అర్థం చేసుకోండి. దేనికైనా సరే ఒక జెన్యూనిటీ కావాలి. ఒక సిస్టమాటిక్‌గా వెళ్ళే ప్రొడక్ట్ కావాలి. ఇప్పుడు మన కంపెనీ గురించి మనం చెప్పుకుందామండి. మన కంపెనీ వచ్చేటప్పటికి కింగ్స్ బజార్. ఈ కింగ్స్ బజార్ అనే కంపెనీ నెట్‌వర్క్ మనకి రావటానికి ముందు HI 200 ఇండియా ప్రైవేట్ మల్టీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్
అనే కంపెనీని 2021లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఆయన సొంతంగా ట్రెడిషనల్ మార్కెటింగ్ టైప్‌లో బిజినెస్ ప్రొడక్ట్ తీసుకొచ్చి ఎక్కడ చౌకగా దొరుకుతున్నాయో ఆ ఏరియా అంతా తిరిగి అక్కడి నుంచి ప్రొడక్ట్ తీసుకొచ్చి ఆయన ఉన్న ఊరిలోనే ప్రొడక్ట్ బిజినెస్ చేయడం తెలుసుకున్నారు. తెలుసుకొని ఒక దగ్గర షాప్ పెట్టి, రెండో షాప్ పెట్టి అక్కడ కూడా బిజినెస్ డెవలప్ చేయాలని ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ లాగా చౌకగా తీసుకొచ్చి అమ్మటానికి ట్రై చేసి ఎంతో హార్డ్ వర్క్ చేసి డెవలప్ అవ్వటానికి కొంచెం కష్టంగా ఉండడం వల్ల డెవలప్ అయ్యే ఏ విధంగా ఈజీగా డెవలప్ అవుతాం అని ఒక ఆలోచించి నెట్వర్క్ మార్కెటింగ్ అద్భుతంగా ఉంది కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. కింగ్స్ బజార్ అనే ఒక బ్రాండెడ్ నేమ్ తోటి. ఈ బ్రాండెడ్ నేమ్ రావటానికి ఆయన 4 ఇయర్స్ స్ట్రగుల్ పడి సక్సెస్ ఎక్కడొస్తది? ప్రొడక్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఏ విధంగా సేల్ చేయాలి? ఏ విధంగా ప్లాన్ చేయాలన్నది ఆయన ఒక మంచి ప్లాన్‌ని తయారు చేసి ఇచ్చారు మనకి డాక్టర్ టి డాక్టర్ ఆనంద్ టి. లవాని గారు. ఈ విధంగా మనకి కింగ్స్ బజార్ అన్నది మనకు పుట్టింది. ఇక్కడ కింగ్స్ బజార్‌లో మోటో ఏటంటే ఎండీ గారి మోటో ప్రతి ప్రొడక్ట్‌ని కూడా మనకి దొరికే బ్రాండెడ్ ఐటెమ్స్‌ని ప్రతి ప్రొడక్ట్‌ని కూడా మనం 50%కే ప్రజలకి అందజేయాలన్న ఒక ఉద్దేశంతో వచ్చింది ఈ కంపెనీ. ఇక్కడ మన ప్రొడక్ట్ గురించి ఎవరికీ చెప్పవలసిన పని లేదు. ఒక ఎల్‌జీ కంపెనీ గురించి కానీ, పానాసోనిక్ కంపెనీ గురించి కానీ, హెయిర్ కంపెనీ గురించి కానీ, బీపీఎల్ గురించి కానీ, ఒనిడా గురించి కానీ, బటర్‌ఫ్లై గురించి కానీ, సోనీ సోనీ కంపెనీ గురించి కానీ, అలాగే ప్రెస్టేజ్ కుక్కర్స్ గురించి కానీ ఎనీ కంపెనీ ఏ కంపెనీ గురించైనా మనం చెప్పవలసిన పని లేదు. మనం చెప్పవలసింది షోరూమ్‌లో రూ. 100 అయితే మా దగ్గర రూ. 50కి దొరుకుతది. మేము 50%కి ఇస్తాం. షోరూమ్‌లో రూ. 1000 అయితే మేము 500కి ఇస్తాం. ఆ విషయం మన ప్రజల్లోకి తీసుకెళ్తే చాలు. అప్పుడు ప్రజలు మనల్ని అడుగుతారు. ఈ ప్రొడక్ట్ మీకెలాగిస్తున్నారు? మీరే ప్రొడక్ట్ ఇస్తున్నారు? సెకండ్ హ్యాండ్స్ ప్రొడక్ట్ ఇస్తున్నారా? చైనా ప్రొడక్ట్ ఇస్తున్నారా? సార్ దయచేసి 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 మ్యూట్ చేసుకోండి సార్. దయచేసి మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి. దయచేసి మ్యూట్ చేసుకోండి సార్. ప్రతాప్ సార్ అందరినీ మ్యూట్ చేయండి. ప్రతాప్ సార్ అందరినీ మ్యూట్ చేయండి సార్. మ్యూట్ చేయండి అందరినీ. పైన చూడా చెప్పండి తెచ్చిందండి బాణం పువ్వు తెచ్చండి అది సార్. బీబీసీ రెడ్డి గారు సార్ మ్యూట్ చేసుకోండి. ఈ విధంగా మనం బిజినెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తామండి. మనం కంపెనీ ఏం చేస్తుందంటే ప్రొడక్ట్ 50%కి మోటో తోటి మనం ఎక్కడైతే ఏ కంపెనీలో అయితే మనం ప్రొడక్ట్ తక్కువగా దొరుకుతుందో అక్కడి నుంచి తీసుకొస్తారు. ఏ విధంగా మనల్ని క్వశ్చన్ వేస్తారు. కస్టమర్స్ ఏం చేస్తారంటే మనకి మీకు 50%కి ఎలా వస్తుంది అన్నది క్వశ్చన్ వేసినప్పుడు మనం దానికి సమాధానం చెప్పాలి. మన ఎండి గారు ప్రొడక్ట్ తీసుకురావడానికి మనం ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి డిసెంబర్ లోని 2 వీలర్ 4 వీలర్ కి బిజినెస్ తక్కువగా ఉంటది. ఎందుకు ఉంటదంటే ఈ విషయం మనకు తెలుసు కాబట్టి ప్రొడక్ట్ ఇయర్ చేంజ్ అవుతుంది, మోడల్ చేంజ్ అవుతుందన్న ఒక మనకి తెలిసిన విషయం గురించి అందరం కూడా డిసెంబర్ లో బైక్స్ కొనడం మానేసి జనవరి నుంచి బైక్స్ కొనడం స్టార్ట్ చేస్తాం. నిజానికి అదే కదండి జరుగుతుంది. అదే విషయం మనం ఆలోచిస్తే మనకి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ లో కూడా ఇయర్ ఎండింగ్ ఇయర్ క్లోజింగ్ అన్నది ఉంటది. ఇప్పుడు 2021లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వస్తువు 2022లో మనకి బిజినెస్ చేసి షోరూమ్లోని 2023 వచ్చేటప్పటికి మిగిలిన వస్తువులన్నీ కూడా ఆయా కంపెనీల యొక్క గోడౌన్స్ కి పంపించేసి మళ్ళీ 2022లో తయారైన వస్తువుని 2024లో వాళ్ళు బిజినెస్ చేస్తారు. కాబట్టి ఈ మిగిలిన ఇయర్ ఎండింగ్ లో మిగిలిపోయిన వస్తువులన్నీ కూడా ఏ కంపెనీ గోడౌన్స్ కి ఆ కంపెనీకి పంపించేస్తారు. ఇప్పుడు షోరూమ్ ఒక రాజమండ్రిలో షోరూమ్ లో ఒక 50 షోరూమ్లు ఉంటాయి. షోరూమ్ లో ఒక 5 మిగిలిన రాజమండ్రి నుంచి 50 × 5 దగ్గర 5 5 20 250 టీవీలే తీసుకుందాం. 250 టీవీలు
ఆ షోరూమ్ కి వెళ్ళిపోతాయి. ఎల్జీ కంపెనీ అవ్వచ్చు, సోనీ కంపెనీ అవ్వచ్చు, ఇంకో కంపెనీ ఏదో ఒక కంపెనీ, ఆ కంపెనీకి వెళ్ళిపోతాయి. వెళ్ళేటప్పుడు అక్కడ రాజమండ్రి నుంచి 250 వెళ్తే ఎంటైర్ ఇండియా నుంచి ఎన్ని వెళ్తాయండి ఈ రెండింటికి? ఈ విధంగా వెళ్ళిన చోట ప్రతి కంపెనీకి అలా వెళ్తాయి. అలాగా మన ఎండి గారు 96 కంపెనీకి వెండర్ గా ఉన్నారు. 96 కంపెనీలకి మన ఎండి గారు వెండర్ గా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండింగ్ లోనూ ఎప్పుడో ఆయన దగ్గర 3 నెలలకి ఆక్షన్ పెట్టేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీ దగ్గరికి వెళ్ళి అయ్యి ఆక్షన్ లో పాడుకుంటారండి. ఆక్షన్ లో పాడుకునేటప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అది పనిచేయదు కాబట్టి కొత్త ప్రొడక్ట్లే, రిపేర్ ఉండదు, ఏముండదు, బాక్స్ ప్యాకింగే కాబట్టి ఇయర్ చేంజింగ్ అయిందంటే అవన్నీ కూడా కంపెనీ ఏం చేస్తారంటే స్క్రాప్ కింద, వాళ్ళు స్క్రాప్ కింద రాసుకొని ఆక్షన్ పెడతారు. ఆక్షన్ పెట్టేటప్పుడు ఆ గొడౌన్స్ లో ఎన్నో ఐటమ్స్ ఉండొచ్చు, టీవీలు ఉండొచ్చు, ఫ్రిడ్జ్లు ఉండొచ్చు, కుక్కర్లు ఉండొచ్చు, ఫ్యాన్లు ఉండొచ్చు, వాచీలు ఉండొచ్చు, ఎన్ని ఐటమ్స్ అవన్నీ కూడా బల్క్ గా ఆక్షన్ పెట్టేటప్పుడు ఆక్షన్ లో కూర్చున్న వ్యక్తి మనం పాడుకుంటే 100 రూపాయలు ఉన్న వస్తువు మనకి 10 రూపాయలకి వస్తుంది. 100 రూపాయలు ఉన్న వస్తువు మనకి 10 రూపాయలకే వస్తుంది. అంటే ఇక్కడ 90 రూపాయలు లాభంతో మనం ఆక్షన్ లో తెచ్చుకున్నాం. ఆ వస్తువుని తెచ్చుకున్నప్పుడు మనం తెచ్చుకొచ్చి మనం 50% బిజినెస్ కి మనం ఇస్తున్నాం అనమాట అండి. ఇక్కడ లాభాలు ఎలాగొస్తాయో చూడండి. ఇప్పుడు టీవీలే చూసుకుందాం. 1,00,000 టీవీ ఉంది, 50,000 టీవీ ఉంది, 75,000 టీవీ ఉంది, 40,000 టీవీ ఉంది, 15,000 టీవీ ఉంది. ఇప్పుడు మనం ఆక్షన్ లో కూర్చున్నప్పుడు టీవీలన్నీ అక్కడ పెట్టి ఆ టీవీలు మనం ఆక్షన్ లో మనం పాడుకున్నప్పుడు 100 రూపాయలు ఆక్షన్ వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు, 10 లక్షలు అన్నారు అనుకోండి, మనం 1,00,000 రూపాయలు కోట్ చేసాం. మనం 1,00,000 రూపాయలకే అవన్నీ వచ్చేసినాయి. కానీ 1,00,000 రూపాయలు టీవీ మనకి ఎంత వచ్చిందండి? 10 రూపాయలకే వచ్చింది. 15,000 టీవీ ఎంతకు వచ్చిందండి? 10 రూపాయలకే వచ్చింది. అంటే అక్కడ టీవీలన్నీ రేటు ఈక్వల్. కానీ మనకు వచ్చేటప్పటికి 1,00,000 రూపాయల టీవీని 50,000కి అమ్ముతాం, 15,000 టీవీని 7,500కి అమ్ముతాం. కానీ మనకు వచ్చేది అన్ని టీవీలు ఈక్వల్ రేట్ లో వచ్చింది. కానీ మనం అమ్మేటప్పుడు 50% రేషియోలోనే మనం అమ్ముతున్నాం కాబట్టి బయట ఎంఆర్పి రేట్ ఎంత ఉందో అంతే రేటుకి అమ్ముతాం కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ అన్నది అద్భుతంగా ఒక్కటికి 10 సార్లు కాదు, 1000 సార్లు, 500 సార్లు, 100 సార్లు కూడా మనకి రెట్లు లాభాలు వస్తున్నాయి. ఈ విధంగా లాభాలనే మనకి క్యాష్ బ్యాక్ రూపంలో మనకి అందిస్తున్నారు అనమాట అండి. అంతే తప్ప మనం ఇచ్చిన డబ్బుల్ని షేర్ మార్కెట్ లో పెట్టడము, ఇంకో చోట పెట్టి అవి డెవలప్ చేసి మీకు ఇస్తామని చెప్పడం అలాంటిది ఏం చేస్తలేదు. మనం పెట్టిన పెట్టుబడి ఈ డబ్బుతోటే ఆక్షన్ లో కూర్చుంటారు. ఆక్షన్ లో కూర్చొని అక్కడే అవి పాడుకుంటారు, తీసుకొచ్చిన తర్వాత మిగతా కంపెనీలు అన్ని కూడా చేసిన పని, మనం చేసిన పని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మిగతా కంపెనీలు అన్ని కూడా నెట్వర్క్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఇప్పటి వరకు కంపెనీలు అన్ని కూడా నెట్వర్క్ మీద ఆధారపడ్డాయి, నెట్వర్క్ లీడర్స్ చేసిన పనుల మీద ఆధారపడి ఉన్నాయి. కానీ ఇక్కడ మన ఎండి సారు ఆల్రెడీ ఆయన స్టార్టింగ్ 4 years నుంచి చేస్తున్న పనే కాబట్టి ఆయనకి ఒక 600 ఏజెన్సీస్ ఆయనకి ఉన్నాయన్నమాట. 600 ఏజెన్సీస్ ఉన్నాయి బయట. ఇక్కడ ఆక్షన్ లో తీసుకొచ్చిన ప్రొడక్ట్ ఫస్ట్ 600 ఏజెన్సీస్ కి సప్లై చేస్తారు. అంటే ఇక్కడ బిజినెస్ అన్నది 100కి 200% జరిగిపోయింది. ఇక నెక్స్ట్ ఒక 85% బయటికి వెళ్ళిపోయినా 15% మన నెట్వర్క్ వచ్చినాయి. ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి 60-70 షోరూమ్స్ మాత్రమే మనకు ఉన్నాయండి ఇప్పుడు రన్నింగ్ లో. 60-70 వాటికి ఈ ప్రొడక్ట్ సరిపోతుంది. రిమైనింగ్ మనకి 500 షోరూమ్స్ ఏదైతే వచ్చిందో మనకి 100% బిజినెస్ ఈక్వల్ అవుతుందంటండి. అంటే ఆ బేరీ చేసుకొని ఇక్కడ మనకి బిజినెస్ జరిగేలా ప్లాన్ చేశారు. అలాగే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి డైలీ 1% ఇవ్వాలి కాబట్టి అది ప్రాబ్లం లేకుండా మన అమౌంట్ ని బయట 600 ఏజెన్సీస్ కి ఈ ప్రొడక్ట్ సప్లై చేసి అక్కడి నుంచి మనకి ప్రాఫిట్ తీసుకొచ్చి మనకి ఇచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఒక నెట్వర్క్ లీడర్స్ మీద నమ్మి కంపెనీ స్టార్ట్ చేస్తే ఆ కంపెనీలు ఎంత దూరం వెళ్ళి ఎక్కడ ఆగిపోతాయో మనందరికీ తెలుసు. కాబట్టి మన ఎండి గారు చేసిన అద్భుతమైన వర్క్ ఏంటంటే ఆయన నెట్వర్క్ బిజినెస్ చేస్తూ పూర్తిగా నెట్వర్క్ మీద ఆధారపడకుండా ఆయన
600 ఏజెన్సీకి ట్రెడిషనల్ మార్కెటింగ్ సప్లై చేసుకుంటూ బిజినెస్ చేసి దాని మీద ప్రాఫిట్ మనకి ఇస్తున్నారు కాబట్టి మనం 100కి 200% మనకి భయం అన్నది అవసరం లేదు. మనం 1,00,000 పెట్టినా మనకి 2 లక్షలు ఇవ్వగలరు, 10 లక్షలు పెట్టినా 20 లక్షలు ఇవ్వగలరు, 20 లక్షలు పెట్టినా మనకి 40 లక్షలు 133 రోజుల్లో 1.50% మనకి ఇవ్వగలరు. కాబట్టి ఇది నేను అర్థం చేసుకుని నేను హోల్ హార్టెడ్ గా బిజినెస్ చేస్తున్నానండి. మనం భయపడాల్సిన పని లేదు. కాబట్టి మీరు కూడా దీని మీద ఆలోచించండి. నేను చెప్పానో ఎవరో చెప్పారని కాదు, మనకి బిజినెస్ ఎలా వస్తుంది, ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారు మన కంపెనీ వారు అన్నది ఒక విషయం ఆలోచించుకుంటే మనకే తెలుస్తుంది. ఇలా మనకి ఎండి గారు బిజినెస్ అన్నది స్టార్ట్ చేశారు. మనకి ఈ కింగ్స్ బజార్ లో ప్రొడక్ట్ ఈ విధంగా వస్తుందని మనం ఎవరైనా ఒక కస్టమర్ అడిగినప్పుడు మనం ఆయనకి చెప్తే ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి ఎదురు సమాధానం చెప్పకుండా వెరీ గుడ్ బాగుంది అని ఆయన మనకి ఐడి ఇస్తారనమాట అండి. ఈ విధంగా మన కంపెనీలోని కస్టమర్ కి సమాధానం చెప్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మన ఈ కంపెనీలో మనం ముందుకు వెళ్ళడానికి మనం ఏం చేయాలి అంటే, మనం ఈ కంపెనీలో 2,500 మినిమం తోటి లైఫ్ మెంబర్షిప్ అన్నది మనం తీసుకోవాలి. లైఫ్ మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తి ఇండియాలో ఎక్కడ కింగ్స్ బజార్ షోరూమ్ ఉన్నా అక్కడికి వెళ్ళి ఐడి నెంబర్ మీద 50% కే ప్రొడక్ట్ కొనుక్కోవచ్చు. 50%కే అతను ప్రొడక్ట్ కొనుక్కోవచ్చు. ఇక్కడ లైఫ్ మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తి ఈ 2,500తో ప్రొడక్ట్ దగ్గర ఉంది, షోరూమ్ దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళి ఈ 2,500తో మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తి 5,000 తోటి ప్రొడక్ట్ తీసుకోవచ్చు. షోరూమ్ దగ్గరలో ఉంటే 5,000 అక్కడే కట్టి 10,000కి ప్రొడక్ట్ పట్టుకెళ్ళిపోవచ్చు. 20,000 అక్కడే ఉంటే ప్రొడక్ట్ షోరూమ్ అక్కడే ఉంటే 20,000 అక్కడే కట్టి 40,000 ప్రొడక్ట్ పట్టుకెళ్ళవచ్చు. మరి షోరూమ్ లేని చోట మన పరిస్థితి ఏంటి? మనం కూడా టీం బిల్డప్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ క్యాష్ బ్యాక్ అని ఒక ఆప్షన్ పెట్టారు మనకి. ప్రొడక్ట్ బేస్ ఒకటి, క్యాష్ బ్యాక్ ఒకటి. ఈ 2 ఆప్షన్లు మనకు ఉన్నాయి. ఒకటి షోరూమ్ ఉంటే ప్రొడక్ట్ బేస్ లో తీసుకుంటాం. షోరూమ్ లేని చోట మనం క్యాష్ బ్యాక్ ఆప్షన్ లోని మనం కట్టుకొని లైఫ్ మెంబర్షిప్ తీసుకొని మన డైలీ 1% చొప్పుని 200 వర్కింగ్ డేస్ లో మనకి రాత్రి 1 గంట టైంలో మన వ్యాలెట్ లో మనకి అమౌంట్ పడుతుందండి. డైలీ రాత్రి 1 గంట టైంలో మన వ్యాలెట్ లో అమౌంట్ పడుతుంది. అంత పర్ఫెక్ట్ గా మనకు వస్తుంది అనమాట అండి అమౌంట్. ఈ విధంగా 2 విధాలుగా మనం ఇందులో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత మనం ఎవరికైనా రికమెండ్ చేస్తే మనకి డైరెక్ట్ ఇన్కమ్ అన్నది స్పాన్సర్ ఇన్కమ్ అని మనకి ఒక 10% ఇస్తున్నారు. 10% ఇస్తున్నారు మనకి. స్పాన్సర్ ఇన్కమ్ 10% ఇస్తున్నారు. నేను ఎవరికైనా రికమెండ్ చేస్తే ఆయన కట్టిన అమౌంట్ లో 2,500 అయితే 250 రూపాయలు, 5,000 అయితే 500 రూపాయలు, 10,000 అయితే 1,000 రూపాయలు, 1,00,000 అయితే 10,000 రూపాయలు నాకు 10% కమిషన్ అన్నది స్పాట్ లో ఇచ్చేస్తారు. స్పాట్ మీరు ఇలా ఐడి ఫీడ్ చేసి అమౌంట్ పే చేయగానే మన ఇమ్మీడియట్లీ స్పాట్ లో మన వ్యాలెట్ లో మనకి ఇన్కమ్ అన్నది పడుతుంది అనమాట అండి. ఈ విధంగా మనకి స్పాట్ ఇన్కమ్ ఇస్తున్నారు. అలాగే మనం కంపల్సరీ జాయిన్ అయిన తర్వాత కంపెనీకి లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని ఇద్దరిని కంపల్సరీ పరిచయం చెయ్యాలి, స్పాన్సర్ చెయ్యాలి. స్పాన్సర్ చేస్తే మనకి లెఫ్ట్ ఒక 5,000 మందితో 5,000 రూపాయలతో ఒక ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తే మనకి 500 రూపాయలు వస్తుంది. రైట్ సైడ్ ఒక ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తే 500 రూపాయలు వస్తుంది. ఇలా మనం ఎంత మందినైనా సరే మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఎంత మందిని చేసినా మనకి ఎస్టీమ్ రైట్ ఎస్టీమ్ లెఫ్ట్ మనకి టీం పెరుగుతూనే ఉంటది. వాళ్ళ కింద టీం మనం వేసుకుంటూ వెళ్తే 10% అన్నది మనకి ఇస్తారు. దీంతో పాటు మనకి మ్యాచింగ్ ఇన్కమ్ అన్నది ఒక 10% ఇస్తున్నారు. 1:1 10% మ్యాచింగ్ అవగానే 10% మనకి ఇన్కమ్ వస్తుంది. అంటే 5,000 రూపాయలతో ఒక ఆయన్ని రైట్ స్పాన్సర్ చేస్తే 500 రూపాయలు, రైట్ సైడ్ స్పాన్సర్ చేస్తే 500 రూపాయలు, 1:1 500 రూపాయలు, టోటల్ గా మనకి 15,000 రూపాయలు మనకి స్పాట్ లో మనకి ఇన్కమ్ వచ్చింది. ఈ విధంగా మ్యాచింగ్ ఇన్కమ్ మనకి కంపెనీ ఇచ్చిన సీలింగ్ 1,00,000 రూపాయలు. ఒక రోజుకి 1,00,000 రూపాయలు మనం తీసుకోవచ్చు అనమాట అండి. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. కానీ మనకి పర్సనల్ సీలింగ్ ఎంత అంటే మనం కట్టుకున్న
అమౌంట్ మనం తీసుకున్న మెంబర్షిప్ మీద అంటే 5,000తో 2,500తో తీసుకుంటే 750 రూపాయలు, 5,000తో తీసుకుంటే 1,500 రూపాయలు, 10,000తో తీసుకుంటే 3,000 రూపాయలు, లక్షతో తీసుకుంటే రోజుకి 30,000 రూపాయలు సీలింగ్ మనం తీసుకోవచ్చు పర్సనల్ గా. అలా రోజుకి 1,00,000 రూపాయలు మన కంపెనీ సీలింగ్ అన్నది మనకి ఇచ్చింది అనమాట అండి. ఈ విధంగా మనం సీలింగ్ 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. తీసుకుంటున్నారా అంటే ఒక ప్రశ్న, రోజు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారా, ఎవరైనా తీసుకున్నారా అని మళ్ళీ మనకి ఒక ప్రశ్న వస్తుంది కాన్సెప్ట్ చెప్పేటప్పుడు. ఎస్, తీసుకుంటున్నారు. మనకు ముందే మన సురేష్ గారు టాప్ లీడర్ రోజు 5 ఐడియల్ సీలింగ్ కి వెళ్ళిపోయిన 5,00,000 రూపాయలు తీసుకుంటున్నారు అని మనం చెప్పొచ్చు. అలాగే మన సీనియర్, మన టాప్ సీనియర్ అమిత్ సార్ రోజు ఒక ఐడి సీలింగ్ వెళ్ళింది, రోజు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అదే దారిలో ప్రయాణిస్తే వాళ్ళకి ఇచ్చే అమౌంట్ మనకి ఇస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే పర్సెంటేజ్ మనకి ఇస్తున్నారు. మనం కూడా సీలింగ్ కి తొందరగా వెళ్తాం కూడా మనం కూడా. ఈ విధంగా మనం వెళ్ళాం కాబట్టి అది కూడా రుజువుగా మనం చెప్పి చేసుకోవచ్చు. ఈ విధంగా సీలింగ్ మనం రోజుకి 1,00,000 రూపాయల సీలింగ్. అదే నెక్స్ట్ స్పాన్సర్ ఇన్కమ్, నెక్స్ట్ మూడో ఇన్కమ్ వచ్చేటప్పటికి అద్భుతమైన ఇన్కమ్ రీపర్చేజ్ ఇన్కమ్. ఈ రీపర్చేజ్ ఇన్కమ్ అన్నది చాలా అద్భుతం అన్నమాట అండి. మనకి గ్రాసరీస్ వస్తున్నాయి, అలాగే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఏ వస్తువులు అయితే వాడుకుంటామో ఆ వస్తువులన్నీ వస్తాయి. నెక్స్ట్ మనకి బైనరీ మ్యాచింగ్ లో 5,000 దాటిన తర్వాత మినిమం 10% మనం పర్చేజ్ చేయాలండి, రీపర్చేజ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన వస్తువులు మనలో కొనుక్కోవాలి. ఈ విధంగా మనం కొనుక్కోవడం వల్ల రీపర్చేజ్ ఇన్కమ్ కూడా మనకి యాడ్ అవుతుంది. మన టీము లెఫ్ట్ ఒక 100 మందిని, రైట్ ఒక 100 మందిని కష్టపడి మనం తెచ్చుకుంటే మన ఇన్కమ్ నెల వచ్చేటప్పటికి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కొన్న వస్తువులు మినిమం 3,000 రూపాయలు. ఒక కస్టమర్ కొన్నా లెఫ్ట్ 100 మంది 3,000తో కొంటే 3 లక్షలు అవుతుంది, రైట్ సైడ్ 3,000తో కొంటే 3 లక్షలు అవుతుంది. ఈ పర్సంటేజ్ అంటే 3 లక్షలు మ్యాచింగ్ మీద మనకి కంపెనీ ఇచ్చే రీపర్చేజ్ ఇన్కమ్ 4% ఇస్తుందండి. 4% అంటే 12,000 రూపాయలు మనకి వచ్చింది. ఇలా కష్టపడుతూ ఒక 1 ఇయర్ తర్వాత ఈ 100 దగ్గర ఒక 0 పెరిగింది అనుకోండి, ఈ 100 దగ్గర ఒక 0 పెరిగింది అనుకోండి, మనకు వచ్చిన 12,000 దగ్గర ఒక 0 పెరిగింది అనుకోండి, మన ఇన్కమ్ ఎంత అండి నెలకి? రీపర్చేజ్ ఇన్కమ్ 1,20,000. జస్ట్ 2 ఇయర్స్ కష్టపడు సారీ 2 ఇయర్స్ కష్టపడి మనం 1,000 మెంబర్స్ తెచ్చుకోగలిగితే మన ఇన్కమ్ 1,20,000 ఓన్లీ రీపర్చేజ్ ఇన్కమ్. ఈ రీపర్చేజ్ ఇన్కమ్ కి సీలింగ్ లేదండి, సీలింగ్ లేదు. మన సీనియర్ అయినటువంటి టాప్ సీనియర్ అయినటువంటి సురేష్ గారికి లాస్ట్ మంత్ 16 లక్షల రూపాయలు రీపర్చేజ్ ఇన్కమ్ వచ్చిందండి. 16 లక్షల రూపాయలు రీపర్చేజ్ ఇన్కమ్. ఈ విధంగా రీపర్చేజ్ ఇన్కమ్ కూడా అన్లిమిటెడ్ మనం తీసుకోవచ్చు, ఎంతైనా సరే తీసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ పూల్ ఇన్కమ్. ఈ కంపెనీ పూల్ ఇన్కమ్ అన్నది చాలా అద్భుతం. ఒకరు పని చేసుకోగలుగుతారు, ఒకరు పని చేయలేరు. ఈ పని చేసుకోగలిగే మనుషులు ఉంటారు, పని చేయలేని వాళ్ళు ఉంటారు. మన మగమాటానికి వెళ్ళి మన అక్కతోటో, బామ్మర్తోటో, బావగారితోటో, ఫ్రెండ్ తోటో, ఎవరితోటో మాట్లాడేటప్పుడు మనం జస్ట్ ఇలా 2,500 కట్టుకుంటే మీకు మంచి లైఫ్ ఉంటుందని చెప్పేటప్పుడు నాకు నువ్వేం చెప్పొద్దు, నువ్వు వచ్చావు కాబట్టి ఒక 2,500 ఇస్తున్నాను, నువ్వు ఐడియా వేసుకో, నువ్వేం చేసుకుంటూ చేసుకో అని చెప్పే చాలా మంది మనుషులు ఉంటారండి పని చేయకుండా. అలాంటి వ్యక్తులకు కూడా, ఎందుకంటే ఆ 2,500 కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాబట్టి ఆ ఇన్వెస్టర్ ని మన ఎండి గారు మర్చిపోకుండా ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇతనికి కూడా 1% డైలీ ఇస్తూ 5,000 రూపాయలు ఆయనకి ఇచ్చేస్తూ నెక్స్ట్ ఆయన కంపెనీ పూల్ అనే ఒక నాన్ వర్కింగ్ ప్లాన్ సిస్టమ్ ఒకటి సృష్టించి ఆ ఐడిని అక్కడ పెడుతున్నారు. తర్వాత ఆయన ఇప్పుడు మీకు చెప్పడం మర్చిపోయాను, మన టీమ్ లీడర్స్ ఇప్పుడు వరకు ఎంతమంది ఉన్నారంటే 1,15,000 మంది మన కంపెనీలో హ్యాపీ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారనమాట అండి. ఈ 1,15,000 మంది ఇంట్రడ్యూస్ చేసిన మెంబర్స్, మనం ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎప్పుడైతే గ్రీన్ అయిందో ఆ గ్రీన్ కిందకి ఇమీడియట్లీ విత్ ఇన్ సెకండ్స్ లో మనకి పడుతుంటారనమాట అండి. ఫస్ట్
ఒక వ్యక్తి మనకి 3 మ్యాట్రిక్స్ లో వెళ్తుంటది ఇది. ఒక వ్యక్తి మన కింద ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయ్యారో మనకి ఒక 100 రూపీస్ ఇస్తారు. రెండో వ్యక్తి అవగానే 100 రూపీస్ ఇస్తారు. మూడో వ్యక్తి అవగానే 100 రూపీస్ ఇస్తారు. ఇలాగే 3 మ్యాట్రిక్స్ లో మనకి 10 రౌండ్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక వ్యక్తి మీద ఒక లైన్ లో 2000 రూపాయలు వస్తుంది. ఒక మూడో లైన్ వచ్చేటప్పటికి 1000 రూపాయలు వస్తుంది. ఈ 1000 రూపాయలు మన ఐడిని సెకండ్ పూల్ కి ఐడి కింద మనకి వేసి మన 2000 మనకి ఇస్తారన్నమాట అండి. ఈ విధంగా 10 రౌండ్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనకు వచ్చే ఇన్కమ్ టోటల్ క్లబ్ ఇన్కమ్ అంటే స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేటప్పటికి 1,78,00,000 రూపాయలు మనకి వస్తుంది అనమాట అండి. ఈ విధంగా అక్షరాలా చెప్పుకుంటే మనం 1,78,82,000 రూపాయలు మనకు వస్తుంది. ఇది నాన్ వర్కింగ్ ప్లాన్ లో మనకు వచ్చే ఇన్కమ్ అనమాట అండి. ఇది ఒక వ్యక్తి రిటైర్మెంట్ ఈ రోజు ఉద్యోగం జాయిన్ అయ్యి 35 ఇయర్స్ ఇండస్ట్రీలో ఆయన వర్క్ చేసుకుని రిటైర్డ్ అయిన తర్వాత ఆయనకి ఎంత అమౌంట్ వస్తుందండి? ఎంత హార్డ్ వర్క్ చేస్తే. కానీ మనం ఈ రోజు ఒక ఐడి కళ్ళు మూసుకొని ఒక 2,500 వేసి మన 5,000 మనం తెచ్చుకొని పడుకున్నా సరే కంపెనీ మర్చిపోకుండా మనకి 1,82,00,000 రూపాయలు మనకి ఇస్తుంది అనమాట అండి. ఇది 5 సంవత్సరాలు రాని 10 సంవత్సరాలు రాని సంవత్సరంలో రాని ఎప్పుడైతే రాని మనకు వస్తుంది కదండి ఇన్కమ్. ఈ విధంగా ఒక మంచి ప్లాన్ అన్నది తయారు చేశారు మన కంపెనీ వారు. ఇది క్లబ్ ఇన్కమ్ మీకు వస్తుందా అంటే వస్తుందండి. ఆల్రెడీ మన సీనియర్స్ 6వ క్లబ్ 7వ క్లబ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు ఆల్రెడీ 2 క్లబ్లు ఇన్కమ్ వచ్చేసింది. నేను 3వ క్లబ్ లో నాకు ఇన్కమ్ రెడీలో ఉంది. 3వ క్లబ్ ఇన్కమ్ రావడానికి. ఈ విధంగా అందరికీ కూడా క్లబ్ ఇన్కమ్ అన్నది వస్తుంది అనమాట అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి అవార్డ్స్ అండ్ రివార్డ్స్. మనం చేస్తున్న వ్యక్తిని మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే మనం బాగా చేసే వ్యక్తిని ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా చేస్తాం వర్క్. కాబట్టి మనం 1,00,000 రూపాయలు లెఫ్ట్ రైట్ 1,00,000 రూపాయలు వస్తే మనకి ఒక ర్యాంక్ ఇచ్చి ఒక స్టార్ ర్యాంక్ ఇచ్చి మనకి 5,000 రూపాయలు అన్నది మనకి గిఫ్ట్ కింద ఇస్తున్నారు కంపెనీ వాడు. ఇక్కడ ఏంటంటే ఈ మనం అచీవ్ అవటానికి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అచీవ్ అవటానికి మనకి అప్గ్రేడ్ చేసుకోవాలి. అంటే కంపెనీ పూల్ మనం ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నప్పుడు అది సెకండ్ ర్యాంక్ కి అప్గ్రేడ్ చేసుకోవాలన్నమాట అండి. అంటే మనం 1000 రూపాయలు మనం సెకండ్ ర్యాంక్ రావడానికి మనం కట్టుకుంటే మనకి ఇమీడియట్లీ 5,000 రూపాయలు పడుతుంది. అది లక్ష అయ్యే లోపులోనే చేసుకోవాలి. లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ 1 మంత్ బిఫోర్ మన సోదరుడు మైదుగూరులో ఒక సోదరుడికి 1,00,000 అయిపోయిందండి. లక్ష అయిపోయింది. అయ్యకు కడదాం అనుకున్నారు. ఆయన 5,000 రూపాయలు మిస్ అయిపోయారు అనమాట అండి. అందు గురించే ముందే ఒక 10,000 20,000 కట్టేటప్పటికే మనకు అవుతుంది అన్నప్పుడు మనం ఒక 1,000 రూపాయలు ముందే క్లబ్ టాప్అప్ చేసుకోవాలి. నేను చెప్పానండి క్లబ్ టాప్అప్ ఏ విధంగా చేసుకోవాలన్నది. ఆ విధంగా మనం చేసుకోవచ్చు. లేదు మన సీనియర్ కి పంపించైనా సరే మనం చేయించవచ్చు. క్లబ్ టాప్అప్ చేసుకుంటే మనకి ఇమీడియట్లీ మనకి 5,000 రూపాయల రివార్డ్ అన్నది వస్తుంది. అది నెక్స్ట్ సెకండ్ స్టార్ సిల్వర్ 1,00,000 అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 3,00,000 లెఫ్ట్ 3,00,000 బిజినెస్ రైట్ 3,00,000 బిజినెస్ మనకు వస్తే మనం సెకండ్ ర్యాంక్ కి పంపిస్తారు. దాని పేరు సిల్వర్ స్టార్ అయ్యేటప్పుడు మనం థర్డ్ ర్యాంక్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకునేటప్పుడు మనకి 10,000 రూపాయలు మనకి రివార్డ్ అన్నది ఇస్తారు. నెక్స్ట్ స్పాట్ లో పడుతుంది అండి. ఎప్పుడైతే లక్ష అయిందో స్పాట్ లో 5,000 పడిపోద్ది. ఇమీడియట్లీ 3.5 కంప్లీట్ అవగానే 10,000 పడిపోద్ది. చాలా స్పీడ్ అండి, అసలు అద్భుతం అన్నమాట. నేను 2 days బిఫోర్ నేను గోల్డ్ స్టార్ గా అయ్యాను. నాకు లెఫ్ట్ 10 లక్షలు రైట్ 10 లక్షలు అంటే టోటల్ గా 14 లక్షల బిజినెస్ అవ్వగానే నేను ముందే మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా మన మైదుగూరులో ముందు కట్టకపోతే డబ్బులు పోయినాయి అని. ఆ విధంగా నేను ఒక నెల ముందే నేను ఆటోమేటిక్ గా 5,000 రూపాయలు ముందే కట్టిస్తాను మా క్లబ్ అచీవ్మెంట్ కి. నా దగ్గర ఫండ్ ఉంది, ఇమీడియట్లీ పే చేసి నేను రెడీలో ఉన్నాను. ఎప్పుడు అయిపోయిందో అర్ధరాత్రి మనకి అయిపోయిందండి. అవగానే టక్ మని 30,000 రూపాయలు నాకు రివార్డ్ అన్నది పడిపోయింది. ఎంత హ్యాపీగా ఉంటదండి మనకి, చాలా హ్యాపీగా ఉంది అనమాట అండి. అలాగే నెక్స్ట్ గోల్డ్ స్టార్ తర్వాత పెరల్ స్టార్ 25 లక్షల బిజినెస్ అయితే పెరల్ స్టార్ అండి. పెరల్ స్టార్ అయ్యేటప్పుడు 50,000 రూపాయలు మనకి గిఫ్ట్ ఇస్తారు. అలాగే
తర్వాత పెరల్ స్టార్ తర్వాత రూబీ స్టార్. రూబీ స్టార్ అవటానికి మనం ₹1,00,000 క్యాష్ అవార్డు ఇస్తారండి. ₹1,00,000 క్యాష్ అవార్డు ఇస్తారు. ఇక్కడ రూబీ స్టార్ అవ్వాలంటే మనం వెళ్ళిపోతే కుదరదండి. మనల్ని నమ్మి ఒక మనల్ని నమ్మి నెట్వర్క్ లోకి తీసుకొచ్చిన వ్యక్తుల్ని మనం కూడా తీసుకొని వెళ్ళాలి. అంటే ఇక్కడ పిల్లి తన పిల్లల్ని పెట్టుకొని ఎలా తిప్పుతుందో 10 ఇల్లులు, అలా అది పిల్లి సిస్టమ్ ఒకటి ఉంటది. మార్జాలం కోటి సిస్టమ్ ఒకటి ఉంటదండి. ఇక్కడ కోటి తన పిల్లని తన కడుపుకు కట్టుకొని ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి గెంతిన, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ మీద గెంతిన పిల్ల కడుపుని వదలదండి. ఆ విధంగా మన సీనియర్ మనల్ని వదలకుండా ఉండటానికి ఇక్కడ ఎండి గారు ఒక అద్భుతమైన లింక్ పెట్టారు. ఇక్కడ ముగ్గురు పెరల్స్ ని తయారు చేసుకుంటేనే మనం నెక్స్ట్ క్యాడర్ రూబీ క్యాడర్ కి వెళ్తాం. మనం ఎంతో మందికి చెప్పాం డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ 10% ఉంటుంది కాబట్టి మనం ఎవరికి కూడా స్పాన్సర్ ఇవ్వకుండా మనమే స్పాన్సర్ వేసుకొని ఒక 100 మంది స్పాన్సర్లను కొట్టిస్తాం మనం టపమంటూ. ఎందుకు స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది. మరి వాళ్ళని మనతో తీసుకెళ్ళాలి కదండి. మన రూబీ అయితే వారు పెరల్ రావాలి, మన పెరల్ అయితే వాళ్ళు సిల్వర్ రావాలా, మన సిల్వర్ అయితే వాళ్ళు బ్రాంజ్ అవ్వాలి. ఈ విధంగా వాళ్ళని కూడా తీసుకొని మన వెంట తీసుకెళ్లాలి. కాబట్టి ఇక్కడ కొంత దూరం వెళ్ళేటప్పటికి అక్కడ బ్రేక్ అన్నది ఇచ్చింది అనమాట అండి. అద్భుతంగా రూబీ స్టార్ అవ్వడానికి మన వెనకాల లెఫ్ట్ లో ఒక ముగ్గురు పెరల్ స్టార్స్ ఉండాలి, రైట్ లో ముగ్గురు పెరల్ స్టార్స్ ఉండాలన్నమాట అండి. ఈ విధంగా ఉంటే మనం రూబీ స్టార్ కి వెళ్తాం. రూబీ స్టార్ లో మనకు 1 lakh గిఫ్ట్ అన్నది ఇస్తారు. ఈ విధంగా మనకి 10 ర్యాంక్స్ అన్నది ఇచ్చారు. 10 ర్యాంక్స్. ఈ 10 ర్యాంక్స్ కంప్లీట్ చేసుకునేటప్పటికి మనకు వచ్చే గిఫ్ట్ ఇన్కమ్ వచ్చి 1,50,00,000 అండి. 1,50,00,000. ఇక్కడ కార్లు, ఫ్లైట్లు అయ్యి ఏ గిఫ్ట్లు పెట్టలేదండి. ఓన్లీ క్యాష్ అవార్డు. ఎందుకంటే డబ్బులు వస్తే మనకు నచ్చింది మనం కొనుక్కుంటాం. కంపెనీ ఇవ్వాల్సిన పని లేదు కదండి. మనకు నచ్చిన వస్తువు మనమే కొనుక్కుంటాం. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కుంటాం. కారు ఏ కారు కావాలంటే ఆ కారు కొనుక్కుంటాం. టీవీ ఏ టీవీ కావాలంటే ఆ టీవీ కొనుక్కుంటాం. మనం ఆ కంపెనీ అన్ని 50% ఇచ్చేటప్పుడు మనకెందుకు ఇస్తుంది? ఇంకా మనకి ఓన్లీ క్యాష్ రివార్డ్ అన్నది 1,50,00,000 మనకి ఇస్తుందండి. ఈ విధంగా మనకి అద్భుతమైన ప్లాన్ తయారు చేసి మనకి ఇచ్చారు మన ఎండి గారు. దీంతో పాటు మనకి ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చిందండి కంపెనీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చింది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఒక సెల్ ఫోన్ నెంబర్ అంటే ఒక కాంటాక్ట్ ఒకటే ఐడి. తర్వాత అడ్మిన్ ఛార్జెస్ కింద, సర్వీస్ ఛార్జెస్ కింద ఒక 10% మనకి వ్యాలెట్ లో పడేటప్పుడు కట్ అవుతుంది. మనం వ్యాలెట్ నుంచి మనం ఎప్పుడైతే క్యాష్ బ్యాంక్ ద్వారా విత్డ్రాల్ పెట్టుకుంటామో మనకి మరొక 5% టీడీఎస్ కింద కట్ అవుతుందండి. అంటే టోటల్ గా మనకి అడ్మిన్ ఛార్జెస్ 15%. 10% కంపెనీ తీసుకున్న 5% అన్నది మనం ఫార్మ్ 16 పెట్టుకుంటే 5% అన్నది మనకే తిరిగి వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం విత్డ్రాల్ పెట్టుకోవడానికి ఎప్పుడు పడితే అప్పుడు లేదండి. మనం సోమవారం 11 గంటల నుంచి 4 గంటల లోపల మనం పెట్టుకోవాలి విత్డ్రాల్. ఎప్పుడు కూడా సోమవారం నుంచి శుక్రవారంలో 11 గంటల నుంచి 4 గంటల లోపల పెట్టుకుంటే మనకి రాత్రి 10 గంటల కల్లా మన అకౌంట్ లో అమౌంట్ విత్డ్రా అవుతుంది అనమాట అండి. ఈ విధంగా టైమింగ్స్ మటుకు మర్చిపోవద్దండి. నెక్స్ట్ డైలీ మన ఐడి లో 30% అన్నది మనం చెప్పుకున్నాం. ఈ విధంగా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకి కంపెనీ పెట్టిందండి. ఇలాంటి అద్భుతమైన ప్లాన్ ఇచ్చినటువంటి మన ఎండి సార్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంత మంచి కంపెనీలోకి నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి నా సాయి కుమార్ సార్, మై గురు, మై మెంటర్ ని, ఆయనకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.